అమ్మ నేటి వైశిష్ట్యం ఏంటో ప్రేక్షకులకు తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుకుందాం. ఏంటంటే అది రాబోతున్నాయి మనకి ఇంకొక అతి కొద్ది టైంలోనే పుష్కరాలు రాబోతున్నాయి కనుక పుష్కరాలు ఏ నదికి వస్తున్నాయి, ఆ స్థలం ఏంటి, అలాగే అక్కడ ఉండే విశేషాలు ఏమైనా ఉన్నాయా మొదలైన విషయాల గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. మనకి రేపు 15వ తారీఖు నుంచి మే 15 నుంచి దాదాపుగా 26వ తారీఖు దాకా ఈ యొక్క 12 రోజులు పుష్కరాలు అనేవి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా 14వ తారీఖు రాత్రి మనకి గురుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మనకి మిథున రాశిలోకి వెళ్తున్నాడు కనుక ఇక్కడ సరస్వతీ నది పుష్కరాలు అనేవి ఏర్పడుతున్నాయన్నది మనం ఆల్రెడీ తెలిసిన విషయమే. అయితే ఈ పుష్కరాలు ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి అంటే ఏ ఏ ప్రదేశాల్లో ఉంది అన్నది, అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఈ సరస్వతీ నదికి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. సాధారణంగా పుష్కరాలు అనేటప్పటికి ఎలా ఉంటుంది అంటే 12 సంవత్సరాలకు ఒకసారి అదే నదికి రావడం, ప్రతి సంవత్సరం గురుడు ఒక రాశిలోకి ప్రవేశిస్తే దానికి సంబంధించి ఆ నదికి పుష్కరాలు రావడం, ఆ నదిలో 12 రోజుల పాటు అందరూ కూడా స్నానాది కార్యాలు చేయడం అనేది, అలాగే దాంతోపాటు ఆ యొక్క రోజున చేసే దాన ధర్మాలు కానీ లేకపోతే ఆ పుష్కర స్నానాలు కానీ అలాగే భగవంతుడికి సంబంధించి చేసుకునేవి పితృకార్యక్రమం అన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అన్న విధానంలో అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు సాధారణంగా. అయితే ఈ సరస్వతీ నదికి సంబంధించిన విచిత్రం కానీ అసలు మొట్టమొదటి ఇది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మనం చూడొచ్చు అన్న విషయాలు కూడా చూద్దాం. అయితే ఈ సంవత్సరం పుష్కరాలు ఎక్కడ సరస్వతీ నదికి వచ్చినా కూడా మనం చూసినట్లయితే మనకి దగ్గరగా కాళేశ్వరంలో చెప్తాం. మొట్టమొదటిగా తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి అక్కడ ఒకటి మనం చెప్పచ్చు ప్రధానంగా. అయితే దీంతో పాటుగా ఇంకా ఎక్కడెక్కడ వస్తాయన్న విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఈ సరస్వతీ నది మామూలుగానే అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందన్న విషయం దీని గురించి చెప్తారు. అలా చెప్పినప్పుడు ప్రయాగాలో దీని గురించి చేయడం అనేది, ఆ తర్వాత ఇంకా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క గుజరాత్ దగ్గర అక్కడ దాన్ని మాతృగయ అని కూడా అంటారు, అలాగే దానికి బిందు సరోవర్ అని కూడా అంటారు ఆ ప్రదేశాన్ని. అక్కడే మొథరాన్ అని చెప్పి ఆ ప్రదేశంలో మనకి ఈ యొక్క సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఉంటుంది, అక్కడ కూడా చెప్తారు, అక్కడ కూడా చేయొచ్చు అంటారు. అలాగే పుష్కర్ అని చెప్పి మనకి ఉదయపూర్ దగ్గర పుష్కర్ అజ్మీర్ నుంచి చాలా దగ్గర అది, అక్కడ ఆ పుష్కర్లో కూడా చేయొచ్చు అన్నట్టుగా కూడా కొందరు చెప్తారు. అయితే అసలు మొత్తానికి ఈ యొక్క పుష్కరాలకి సంబంధించిన అసలు స్టార్టింగ్ ప్రధాన ప్రదేశం ఏంటి అని చూస్తే మనం గనక ఉత్తరాఖండ్లో చమేలి అనే జిల్లాలో అక్కడ మనకి మన అనే గ్రామంలో ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి ఈ సరస్వతీ దేవికి సంబంధించి సరస్వతీ నదికి సంబంధించింది చెప్తారు అక్కడ ప్రధానంగా. అయితే అక్కడ అది బద్రీనాథ్కి 3 కిలోమీటర్ల దూరం, చాలా ఎక్సలెంట్ ప్రదేశం, చాలా కష్టం కూడా అక్కడికి వెళ్ళడం అనేది. ఈ యొక్క మనా గ్రామానికి ఉండే విశిష్టత ఏం చెప్పామంటే మొన్నటిదాకా అది మనకి ఇండియాకి టిబెట్కి అది బార్డర్ ప్లేస్ కాబట్టి మొన్నటిదాకా అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ దాకా అది లాస్ట్ ప్లేస్ అంటే చివరి గ్రామం అని చెప్పేవాళ్ళు మనకి మొత్తం. కానీ ఇప్పుడు దాన్ని మొట్టమొదటి గ్రామంగా దాన్ని మనకి ఇండియాలో దాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి దాని యొక్క విశిష్టత అన్న విషయాన్ని చూస్తే ఈ యొక్క ప్రదేశంలో సరస్వతీ నది చాలా చక్కగా మనకి కళ్ళకి క్లియర్గా కనబడుతూ ప్రవహిస్తూ రావడం అనేది అదొకటి. అలాగే అక్కడ పుష్కరాలకు సంబంధించి చాలామంది కొందరు వెళ్ళి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత అక్కడ ఇంకా ప్రధానంగా అంటే ట్రెక్కింగ్ ప్లేస్ కూడా అంటారు. ఆ పక్కనే మనకి గనక చూసినట్లయితే కొంత దూరంలో మనకి యొక్క వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పి చాలా విశేషంగా అనేక రకాల రంగురంగుల పూలతో చాలా బాగుంటుంది అదొకటి. అలాగే ఈ దీంట్లోనే మనకి ఈ ప్రధానంగా మనా గ్రామంలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఒకటి వ్యాస గుహ అని ఒకటి, అలాగే దాంతోపాటుగా గణేష్ గుహ అని ఒకటి, తర్వాత భీమ్ కుండని అంటే భీమ్ పూల్ లాగా అనమాట ఇదే ఒకటి. తర్వాత ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ మనా గ్రామం యొక్క ప్రత్యేకత ఇది స్వర్గారోహణకి మనకి పాండవులందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళారు అని చెప్పడానికి ఇదొక ప్రదేశంగా చెప్తారు. ఈ చాలా 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 విశిష్టత కలిగిన ఈ ప్రదేశంలో ఒకదాని గురించి మనం కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఈ యొక్క వినాయకుడు కూర్చొని ఈయన చెప్తున్నప్పుడు రాసినట్టుగా మనకి ఈ విషయం అంతా కూడా అక్కడ ఆయనకి వినాయక గుహ అనే దాంట్లో చెప్తారు. అలాగే దాంతోపాటుగా రెండోది తీసుకున్నట్లయితే వ్యాస గుహలో ఆయన వేదాలు సంబంధించినవి తర్వాత పురాణాలన్నీ కూడా అక్కడ ఆయన మొదలుపెట్టినట్టు, అలాగే మహాభారతానికి నాంది పలికినట్టుగా అక్కడ రాతకి అక్కడ అది చెప్తారు.
అలాగే దాని తర్వాత తీసుకున్నట్లయితే ఈ యొక్క నదిని దాటి స్వర్గారోహణ కోసం వెడుతున్నప్పుడు, సరస్వతీ నది దాటి వెళ్దాం అనుకున్నప్పుడు ఈ 5 పాండవులు 5 వెడుతున్నప్పుడు ద్రౌపదితో కలిసి అక్కడ దాటడానికి ఇబ్బందిగా ఉంటే భీముడు ఒక పెద్ద రాయిని వంతెనగా వేస్తాడు. ఇప్పటికీ అది కనబడుతూనే ఉంటుంది మనకి. అది ఒక వంతెనగా దాన్ని దాటుతుంది, దాన్ని భీముడి ఏర్పరిచిన వంతెనగా చెప్తారు. ఇది దాటి కొంచెం ముందుకెడితే మనకి అక్కడ స్వర్గారోహణకి పాండవులందరూ కూడా కలిసి వెళ్ళినట్టు, ఆవిడతో కలిసి ద్రౌపదితో అలా పెడుతున్నప్పుడు ఒక్కళ్ళు ఎలా ఇదయ్యారన్నది అక్కడ 35 కిలోమీటర్ల దూరం అది అక్కడి నుంచి వెళ్ళేది. కానీ దాన్ని 4-5 రోజులు మినిమం పడుతుందంటారు. అక్కడి నుంచి అంత కష్టమైన ప్రయాణంగా చెప్తారు. అంటే దానికి ఎంత విశిష్టత ఉండే ప్రదేశం అయితే దాని గురించి అంత గొప్పగా చెప్పారు. పేరుకి మనాగ్రామం చిన్నగానే ఉంటుంది, తక్కువ మంది మనుషులే, అది డిఫరెంట్ తెగవాళ్ళు ఉంటారు. తర్వాత బద్రీనాథ్కి దగ్గరగా ఉంటుంది. అలాగే చాలా విశిష్టమైన ప్రదేశం. చార్ధామ్ యాత్రకు సంబంధించిన బద్రీనాథ్ దగ్గర నుంచి ఇది 3 కిలోమీటర్ల దూరంగానే దీన్ని చెప్తారు. ఇక్కడ సరస్వతీ నది, దాని యొక్క విశిష్టత అది మనకు కనబడుతూ ఉండడం, తర్వాత మనాగ్రామం ప్రత్యేకత మొదలైన వాటితో ఈ యొక్క పుష్కరాలు అనేవి అక్కడ. ఇంకా మన కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం, అక్కడ మనకి ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉండడం, అటు పక్కన ప్రాణహిత, ఇటు పక్కన గోదావరితో కలిపి ప్రవహిస్తున్నట్టుగా, ఇది కూడా చాలా అద్భుతమైన ప్రదేశంగా, ఇక్కడ అంత దూరాలు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి కూడా వెడుతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా కాళేశ్వరం బ్రహ్మాండమైన ప్రదేశంగా మన యొక్క పుష్కరాలకి అన్ని సిద్ధం చేస్తున్నారు కనుక ఇది ఈనాటి మనకి పుష్కరాల్లో భాగం. అయితే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈ సార్ధత్రికోటి తీర్థరాజ సహిత సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా తప్పనిసరిగా అందరూ కూడా అక్కడ నదీ స్నానాలతో పాటు దాన ధర్మాలు మొదలైన, విశేషంగా పితృ కార్యక్రమాలు మొదలైనవి చేయడం, వీటన్నిటితో పాటుగాను అది ఎందుకంటే ఎవ్రీ ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి కుదిరిన వాళ్ళు పెడతారు. కుదరకపోయినా మొత్తానికి మాత్రం మనం వినైనా దాని గురించి చాలా విషయాలు తెలుసుకోగలం కనుక ఇది ఈనాటి పుష్కరాల భాగం. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.